కృష్ణ ముకుంద మురారి సీరియల్లోని ముకుంద యొక్క రియల్ లైఫ్ లో కూడా లవ్ ఫెయిల్యూర్ జరిగిందని తెలుసా? స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న లవ్ బేస్డ్ సీరియల్స్ లో కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఒకటి. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతూ మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుంద పాత్ర చాలా ముఖ్యమైంది. ప్రేమ విఫలమవడం కారణంగా నిత్యం బాధపడుతూ ఉండే ఓ ప్రేమికురాలి పాత్రలో నటి యాష్మి చాలా చక్కగా నటిస్తోంది. నిజానికి యాష్మి అసలు పేరు యాష్మి గౌడ. ఆమె బర్త్డే వచ్చేసి 30 ఆగస్ట్ 1995. ఇక యాష్మి పుట్టింది బెంగళూరులో. యాష్మి ఫాదర్ కి ఒక అట్టల ఫ్యాక్టరీ ఉంది. మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. యాష్మి 10th ఫినిష్ చేసిన తరువాత డిప్లొమా కోర్స్ తీసుకుని సివిల్ బ్రాంచ్ చూస్ చేసుకుంది. కానీ తనకి మోడలింగ్ రంగం మీద ఆసక్తి ఎక్కువగా ఉండడంతో డిప్లొమా కోర్స్ ఫినిష్ చేసి అటువైపు అడుగులు వేద్దామని నిర్ణయించుకుంది. కానీ ఇంట్లో వాళ్ల సపోర్ట్ తక్కువగా ఉండడంతో మోడలింగ్ రంగం వైపు వెళ్లలేకపోయింది. యాష్మి వాళ్ళ ఫాదర్ బాగా స్ట్రిక్ట్. యాష్మికి ఒక చెల్లి అలాగే ఒక తమ్ముడున్నారు. యాష్మి చిన్నప్పటి నుండి ఫాదర్ కి భయపడుతూ పెరుగుతూ వచ్చింది. ఒకరోజు విద్యా వినాయక అనే కన్నడ సీరియల్లో నటించే అవకాశం యాష్మికి దక్కింది. దీంతో అలా సీరియల్ రంగంలోకి అడుగుపెట్టింది. తరువాత కొద్ది నెల ఈటీవీ ఛానల్ వారి స్వాతి చినుకులు సీరియల్లో నటించే ఛాన్స్ వచ్చింది. దీంతో 2 సీరియల్స్ లో ఒకేసారి యాష్మి నటించాల్సి వచ్చేది. అలా రాత్రి పగలు షూటింగ్స్ అటు ప్రయాణాలు చేసే యాష్మిని చూసి యాష్మి తండ్రి మాట్లాడటం మానేశారు. దీంతో యాష్మి చాలా బాధపడేది. కొద్ది రోజులకు జీ తెలుగు ఛానల్ కి సంబంధించిన నాగభైరవి సీరియల్లో అవకాశం వచ్చింది. ఈ సీరియల్ కోసం యాష్మి చాలా కష్టపడేది. ఎందుకంటే ఈ సీరియల్లో ఎక్కువ యాక్షన్ డ్రామా ఉండేది. తరువాత ఇప్పుడు రీసెంట్ గా స్టార్ మా ఛానల్లో కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఛాన్స్ వచ్చింది. ఇలా ఎన్నో సీరియల్స్ లో విభిన్న పాత్రలు పోషించిన యాష్మి గౌడకి సైకో క్యారెక్టర్ చేయాలనే కోరిక మిగిలిపోయిందంట. ఇక ఈ నటికి హీరో అల్లు అర్జున్ అంటే బాగా అభిమానం. అతని ఆర్య 2 చిత్రాన్ని లెక్కలేనన్ని సార్లు చూసిందంట. షూటింగ్ అనంతరం ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వెళ్లటం లేదా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవటం అలవాటంట. ఇంకా కుకింగ్ అస్సలు రాదంట. యాష్మి మదర్ మాత్రం చికెన్ ఐటమ్స్ బాగా వండుతారంట. ఇక సీరియల్ రంగంలో ఎంటర్ అయిన వెంటనే యాష్మి ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. తీరా అబ్బాయిని పెళ్లి చేసుకుందామనేసరికి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ పెళ్లి తరువాత సీరియల్లో నటించకూడదు అనే కండిషన్ పెట్టింది. దీంతో యాష్మి ఆ అబ్బాయితో లవ్ బ్రేకప్ చేసుకుంది. ఇక యాష్మికి హడావిడి చేస్తూ బాగా మాట్లాడే అబ్బాయిల కన్నా సైలెంట్ గా ఉండే అబ్బాయిలంటే బాగా ఇష్టమంట. దీంతో అలాంటి లక్షణాలున్న అబ్బాయి తన లైఫ్ లోకి వస్తాడని వెయిట్ చేస్తోంది. మీరు ఇలాంటి సీరియల్ న్యూస్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.